జనహిత యాత్ర కాంగ్రెస్ రెండవ ఫేజ్లో పిసిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉప్పరమల్యాల నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గౌడ్. చెప్పండి, ఎందుకు జనహిత యాత్ర చేస్తున్నారు, ఏంటి దీని పర్పస్? నమస్కారం అందరికి. కరీంనగర్ మీడియా మిత్రులందరికీ ఒకసారి నమస్కారం పెడితే తెర మీరు అన్న ఏం లేదు అన్నగారు. మీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలకు మొదటి నుంచి భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరగా కావాలంటే పాదయాత్ర ద్వారా అనేక సమస్యలకు నేరుగా పాల్గొని వారితో మాట్లాడే అవకాశం పరంగా ఈ 20 నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన లోపల ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలైన సందర్భంలో మిగిలిన పథకాల విషయంలో కానీ ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్న విషయంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నాం తప్ప ఈరోజు ప్రజలకు దగ్గర కావాలని, అధికారుల నుండి కూడా ప్రజల మధ్యలో ఉండాలని ఒక ఆలోచన తప్ప వేరే కాదు. అంటే ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తున్నది? జనహిత యాత్రకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇది రెండో ఫేజ్. దీనికి సంబంధించి ఏం అబ్జర్వ్ చేశారు? ప్రజలు అధికారం ఉన్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు హైదరాబాద్కు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత పనులకే పరిమితం కాలేదు. ప్రజలు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా దగ్గరికే ప్రజల మధ్యలోకి వస్తుందని చెప్పి ప్రజలకు పూర్తి యొక్క మద్దతు మాకు సపోర్ట్ ఉంది. ప్రజా పాలన అందిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మరొకసారి రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, చెప్పులు క్యూ లైన్లో పెడుతున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు అంటే వీళ్ళు ఫెయిల్యూర్ అయింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా యూరియా విషయం. ఇప్పుడు మీకు తెలుసు యూరియా షార్టేజ్ దేనివల్లని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. బయట దేశంలో ఉన్నటువంటి ఏదైతే మన రా మెటీరియల్ ఇన్ టైంలో రావాల్సినటువంటి ఏదైతే మొన్న జరిగినటువంటి సింధూర్ సంబంధించిన యుద్ధం విషయంలో కానీ చైనా విదేశాల నుంచి రావాల్సిన రా మెటీరియల్ ఇన్ టైం లోపల రాకపోవడం వల్ల యూరియా సకాలంలో అందించే లోపల కేంద్ర ప్రభుత్వం వైఫల్యించింది. కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఏ రాష్ట్రానికి ఎంత యూరియా మనం పంపిణీ చేయాలి. పంపిణీ చేయాల్సిన బాధ్యత వాళ్ళది నరేంద్ర మోడీ వారి ప్రభుత్వానికి. గత సంవత్సరం ఎంత యూరియా మనం సప్లై చేసినామో ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత యూరియా సప్లై చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుమారు 4 నుంచి 5 సార్లు కేంద్ర ఏదైతే ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిని కానీ వ్యవసాయ శాఖ మంత్రిని కానీ కేంద్రంలో లడ్డా గారిని గారు నేరుగా కలవడం జరిగింది. చెప్పిన ముందు 3 నెలల ముందే మీరు సకాలంలో యూరియా అందజేయాలి, యూరియా అందజేయకపోతే రైతులకు ఇబ్బంది అవుతుందని ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని అడిగినా కూడా పట్టించుకోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూరియా ఇవ్వలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరు రైతులు రోడ్డు మీకు వస్తున్నది అత్యంత బాధాకరం. ఒక అంటే ఒక దురాలోచనతో ఇవాళ వారి కేంద్రం ప్రవర్తిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని ఇట్లా చేస్తున్నారంటారా? ఎందుకంటే ముందస్తు ప్రణాళిక లేదు, ఇండెంట్ ముందుగానే ఇస్తే గత పరిస్థితి లాగా ఇక్కడ కూడా అసలు అంటే ఈజీగా లభ్యమైందంటూ మీ వాళ్ళు ఒకటే మన మీకు అందరికీ తెలుసా, గత 2023 డిసెంబర్ ప్రభుత్వం ఏర్పడింది. 23, 24, 25 ఇప్పుడు యూరియా షార్టేజ్ ఎందుకైంది? మొన్న జరిగినటువంటి యుద్ధం, దేశంలో జరిగిన యుద్ధానికి వల్ల షార్టేజ్ ఏ ఒక్క దాంట్లో షార్టేజ్ అవుతుంది, అన్నదాతకు సంబంధించి యూరియా షార్టేజ్ అవుతుంది. ఇంకా ఇతర ప్రక్రియలు షార్టేజ్ అయినప్పుడు కేంద్రం ముందే గ్రహించాలి. భారతదేశంలో యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. మా కేంద్రంలో షార్టేజ్ ఉన్నది కదా, ఏ విధంగా షార్టేజ్ ఓవర్కమ్ చేసి అధిగమించాలని ఆలోచన కేంద్రానికి ఉండాలా ఉండద్దా? ఇవాళ నెప మా మీద పెడతాండి, అంటే బదనా మా మీద చేస్తుంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల జిల్లా మంత్రిగా యూరియా రైతులు ఎవరు కూడా ఆందోళన పడద్దు. తప్పకుండా రామగుండంలో అతి త్వరలో రాముడు ఎరువుల కరాకారం తెరిపించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణ సంబంధించిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రత్యేక వ్యూహ రచనతో ముందుకు పోతామన్న విషయాన్ని మీ ద్వారా మనవి చేస్తున్నాం. రైతులు ఎవరికి కూడా మనవి చేస్తున్నాం, మీరు ఆందోళన పడద్దు. కొంచెం ఇబ్బంది ఉన్నది, ఇబ్బందిని అధిగమిస్తామన్న విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఫైనల్, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకి మీరు ఎన్నికయ్యేటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు అమలు తీసుకొచ్చారు? నేను 20 నెలల 5 నెలలు ఎలక్షన్ కోడ్ అయిపోయిందన్న. 15 నెలలు పరిపాలించిన. 15 నెలల లోపల మీకు ఏం చేసిన అనేది మీరు 2 కళ్ళతో మీరు చూసినారు. తప్పకుండా అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన మాట 100% లక్ష్మీనరసింహ దైవక్షేత్రం అన్న, దేవుడు వెలిసిన ప్రాంతం. అక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయినా, వారి దయతో నేను ఎమ్మెల్యే అయినా. ఇలా మంత్రిగా అయినానంటే కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా 20 సంవత్సరాలు కలిగి కష్టాలైనా ఇబ్బంది ఎదుర్కొని పార్టీలో ఉన్న కాబట్టి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చింది అన్న. ఒక 6 నెలల లోపల ప్రజలకు ఇచ్చిన మాట
100% అన్ని పనులు పూర్తి చేస్తా మీ ద్వారానే మరొకసారి మనవి చేస్తున్నాం. మొత్తం మీద ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనిలో మనం చూస్తున్నాం ఇక్కడ మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు అగ్ర నాయకులకి ఆయన ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ప్రతిపక్షాల కుట్ర వల్లనే బదనాం చేస్తున్నారు. యూరియా కొరత అనేది ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్లనే షార్టేజ్ అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ జనహిత యాత్ర కొనసాగుతుందని చెప్పి మంత్రి అడ్లూరి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.